ముఖాముఖిగా మాట్లాడినావయ్యా, మోషేతో నీవు మిత్రునిలాగా ముఖాముఖిగా మాట్లాడినావయ్యా, నీ వెలుగుతో నింపి నీ మహిమను చూపించినావయ్యా, నీ వెలుగుతో నింపి నీ మహిమను చూపించినావయ్యా, నాతో మాట్లాడము, నీ సన్నిధిని నన్ను నింపుము, నాతో మాట్లాడము, నీ సన్నిధితో నన్ను నింపుము. హల్లెలూయా, ఆరాధన, హల్లెలూయా, ఆరాధన, ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే, ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే. నా కనుల ఎదుట నీ వాక్యం నిలుపుకొందును, నా మనసులోన నీ నామము ధ్యానం చేస్తున్నాను. శాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులని, ఆయన శాస్త్రములను గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయనను వెదుకువారు ధన్యులని, వారు ఆయన మార్గములను నడుచుకొనుచు ఏ పాపమును చేయరు, వారు ఆయన మార్గములో నడుచుకొనుచు ఏ పాపమును చేయరని, నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకను వలనని నీవు మాకు ఆజ్ఞాపించినావని భక్తుడు అంటాడు 5వ వచనంలో. ఆహా, నీ కట్టడలు గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. ఆహా, నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నీ ఆజ్ఞలన్నిటినీ ప్రభువా, నీ ఆజ్ఞలు అన్నిటినీ నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానం కలగనేరదు. నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను అన్నాడు. ఈ మాట వింటూ ఉంటే అంటే వేషధారణతో కూడా థ్యాంక్స్ చెప్పొచ్చు అనమాట, నోటి మాటతో కదండి. ఏదో పైన కృతజ్ఞతలు చెప్పి థ్యాంక్స్ చెప్పాలి కాబట్టి థ్యాంక్స్ చెప్పేసి వెళ్ళిపోవడం కాకుండా యథార్థ హృదయంతో నిండు మనసుతో భగవంతునికి ఆయన ఇచ్చిన వాక్యాన్ని బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలట. 2వ భాగం బేత్. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరు. దేని చేత బాగుపడతారు, దేని చేత శుభ్రపరచబడతారు, దేని చేత పరిశుద్ధపరచబడతారు, దేన్ని బట్టి కుటుంబం సంతోషంగా ఉంటుంది, దేన్ని బట్టి భార్యాభర్తల మధ్య సమాధానం ఉంటుంది, దేన్ని బట్టి లోటు లేకుండా కుటుంబం ఉన్న దాంట్లో సంతృప్తి చెందుతూ ఉంటారు. వాక్యం చేత. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరు. నీ వాక్యమును బట్టి కదా ప్రభువా, దాన్ని జాగ్రత్తగా చూచుకునే చేతనే కదా. ఎంత మంచి మాట. ఎంత ఆ పద్యం చదువుతుంటేనే మనకు రాగం అర్థం కావాలి. నా పూర్ణ హృదయంతో నేను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనియొద్దు, నీ కంట్రోల్లో పెట్టుకున్నాను. ప్రభువా, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నానయ్యా. అక్కడేమన్నాడు ఆయన? వారు ఆయన మార్గములో నడుచుకొనుచు
ఏ పాపమును చేయరంట. దాని అర్థం ఏంటి? ఆయన మార్గంలో నడుచుకుంటే ఏ పాపం చేయడానికి అవకాశం దొరకదు. 11వ వచనంలో, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. వయసుతో సంబంధం లేదు. చిన్నోడు, పెద్దోడు, యవనస్తుడు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా. అందుకే చెప్తాడు, వాక్యంతో మీరు నడుస్తున్నప్పుడు వాక్యంతో ఉండాలి, కూర్చున్నప్పుడు వాక్యంతో ఉండాలి, లేచినప్పుడు వాక్యంతో ఉండాలి, బయటకు వెళ్ళినప్పుడు వాక్యంతో మాట్లాడుతూ ఉండాలి, పిల్లలకు బోధిస్తూ ఉండాలి. పిల్లలు కాదు, పెద్దలు కూడా మనసులో ధ్యానం చేయవలసిందే. వాక్యం మన జీవితాల్లో పాపం చేయకుండా భయాన్ని పుట్టిస్తుంది. వాక్యము సరి చేస్తుంది, వాక్యము గైడ్ చేస్తుంది, వాక్యం భద్రం చేస్తుంది. నీ హృదయం మన ఆత్మని నరకంలోనికి పడకుండా కాస్తుంది. ఆయన ఆత్మ వాక్యం ద్వారా ఉజ్జీవింపబడుతుంది. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. యెహోవా, నీవే స్తోత్రము నందదగినవాడు. నీ కట్టడలను నాకు బోధించయ్యా. నువ్వు బోధ చేస్తూ ఉంటే నాకు వినే చెవులు, గ్రహించగలిగే మనసి తండ్రి. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ ప్రభువా నా పెదవులతో వివరిస్తూ ఉంటాను. నోరు మూసుకొని నీవు నాకు బోధించినట్లయితే ఆ బోధ ప్రకారం తప్పకుండా నిన్ను కనపరుస్తాను, స్తుతిస్తాను, నిన్ను మహింపరుస్తాను. నీ నోట నీవు సెలవిచ్చిన నీ నోటితో పలికిన మాటలు ప్రభువా వాటన్నిటిని నా పెదవులతో వివరిస్తాను. సర్వ సంపదలు దొరికినట్లు నీ మీదే ఆశ పెట్టుకుంటాను. నీ మీదే నా నిరీక్షణ, నీవే నా హోప్. సర్వ సంపదలు దొరికినట్లు ప్రభువా నీ శాసన మార్గమును బట్టి నేను రుచి చూస్తాను. రుచి చూచి నీ వాక్యమును ప్రేమిస్తాను ప్రభు. నీ ఆజ్ఞలను నేను ధ్యానిస్తూ ఉంటాను. నీ వాక్యమును ఎప్పుడు ధ్యానిస్తాను. నీ వాక్యమును మన్నిస్తాను. నీ త్రోవలను మన్నించింది అనగా నీ వాక్యానికి లోబడతాను. నీ వాక్య ప్రకారం జీవిస్తాను. నీ కట్టడలను బట్టి అనగా నీ వాక్యమును బట్టి ప్రభువా నేను సంతోషిస్తాను. నీ వాక్యము నేను ఎప్పుడు మరువుకి ఉంటాను, ఎప్పుడు మరవను ప్రభువా, బై హార్ట్ చేస్తాను. నలుగురిలో ఎక్కడ కూర్చున్నా మూడో వ్యక్తి గురించి మాట్లాడను, నీ వాక్యముని గురించే మాట్లాడతాను. అవకాశం దొరికినప్పుడల్లా ప్రభువా నీ వాక్యం ఎత్తిపడతాను తండ్రి. ఇది 2 మనం పద్యాలు చూస్తాం. 1 ఆలేఫ్, 2 బేత్. ఈరోజున 3వ పద్యం గీమేల్ అన్నారు. ఏం పద్యం అమ్మా? గీమేల్ 17వ వచనం నుండి 24వ అధ్యాయం వరకు. భక్తుడు ఆధ్యాత్మికంగా రోజుకి అభివృద్ధి చెందుతున్నాడు. భక్తుడు రోజుకి దినదినం యేసుకు దగ్గరగా అవుతున్నాడు. అప్పుడు యేసుకు దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? ఆయన వాసన వస్తుంది మనకి, ఆయన అలవాట్లు వస్తాయి, ఆయనలా మాట్లాడుతాం, ఆయనలా ప్రవర్తిస్తాం, ఆయనలా బ్రతకడానికి ఇష్టపడతాం, ఆయనలా ఉంటాం. క్రీస్తు వలె, క్రీస్తుని పోలి అసలు క్రీస్తులాగే ఉంటామట. దేవుని కుడిపార్శ్వమున కూర్చుంటాం. 17వ వచనం గీమేల్, నీ సేవకుడైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము. 136వ కీర్తన మనం చదివాం కదా. 136వ కీర్తనలో మొదటి నుండి ఎన్ని వచనాలు ఉన్నాయి? 26 వచనాలు ఉన్నాయి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము ఉన్ను. దేవదేవునికి, ఎవరికమ్మా? దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము ఉన్ను. ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు
చెల్లించడు. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడు. ఆయన కృప నిరంతరమును. దేవదేవునికి ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన కృప నిరంతరమును. ఆయన ఒక్కడే మహత్కార్యములు, మహా ఆశ్చర్యకార్యములు చేయవాడు. ఆయన కృప నిరంతరమును. ఆయన జ్ఞానం చేత ఆయన ఆకాశంను కలుగు చేశాడు. ఆయన భూమిని నేల మీద పరిచాడు. ఆయన గొప్ప జ్యోతులు నిర్మించాడు. పగటిని వెళ్ళడానికి ఆయన సూర్యుని, రాత్రిని వెళ్ళడానికి చంద్రుని, ఐగుప్తు దేశపు తొలిచూలులను ఆయన హతం చేశాడు. వారి మధ్య నుండి ఇశ్రాయేలును ఆయన రప్పించాడు. చేయి చాచి తన బాహుబలం చేత వారిని రప్పించాడు. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చాడు. ఆయన ఇశ్రాయేలును దాని నడుమ దాటిపోజేశాడు. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రంలో ఆయన ముంచేశాడు. అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకుని వస్తూ ఉన్నాడు. గొప్ప రాజులను ఆయన హతం చేశాడు. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతం చేశాడు. అమోరీల రాజైన సియోన్ను ఆయన హతం చేశాడు. బాషాను రాజైన ఓగును ఆయన హతము చేశాడు. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించాడు. తన సేవకుడైన ఇశ్రాయేలునకు దాని స్వాస్థ్యముగా అప్పగించాడట. మనము దీన దశలో ఉన్నప్పుడు, స్తోత్రం ప్రభువా, మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకున్నాడు. అరువైన ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకున్నాడు. మంచిదే. ఆ వాగ్దానం నీకు కూడా. మనము దీన దశలో ఉన్నప్పుడు, నాకు తినలేదు, కట్టుకోవడానికి బట్టలేదు, పలకరించేవారు లేదు, ఆదరణ లేదు. మనం మంచిగా ఉన్నంతసేపేనండి. ఏదైనా కొంచెం కాలు వంగినా చేయి వంగినా అంటారు కదా, కాళ్ళు చేతులు పని చేయకపోతే. ఎంతో ప్రేమించే మనవారే మనకు కాకుండా పోతారు. అయినా పర్వాలేదు. భగవంతుడు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన కృప నిరంతరము ఉండును. ఆయన కృప నిరంతరము ఉంటుంది. ఆయన సమస్త జీవులకు ఆహారం ఇస్తున్నాడు. మన శత్రువుల చేతుల నుండి మనల్ని విడిపించాడు. ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము ఉండును. ఆయన కృప నిరంతరము. నీ దయారసం చూపం ప్రభువా, దయారసము కృప. నీ సేవకుడైన నేను బ్రతకాలంటే నా ఎడల ప్రభువా నీ దయారసాన్ని చూపించయ్యా. నీ వాక్యమును బట్టి నేను నడుచుకుంటానప్పుడు, నీ వాక్యమును బట్టి. అసలు నీ వాక్యం ఏం చెప్తే అదే వింటాను నేను, తూచా తప్పకుండా. భక్తుడు ఎంత మంచి కోరిక కోరుతున్నాడు చూడండి. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కనులు తెరువయ్యా. ఏమన్నాడమ్మా? నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువు ప్రభువా. 27వ కీర్తనలో భక్తుడు తన ఆశ చూడండి. 4వ వచనం ఏమన్నాడమ్మా? యెహోవా యొద్ద ఒక్క వరం అడుగుతూ ఉన్నాను, దానిని నేను వెతుకుతూ ఉన్నాను. ఎప్పుడు దొరుకుతుంది, ఆయన ఎప్పుడు నాకు అనుగ్రహిస్తాడు, ఎప్పుడు నా ఇంటికి వస్తుందని నేను వెతుకుతూ ఉన్నాను. ఒకటి, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానం చేయడానికి నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. గొప్ప గొప్ప కోరికలండి. యెహోవా యొద్ద ఒక్క వరం అడుగుతూ ఉన్నాను.
ఏం వరం అడుగుతున్నాను? మంచి ఇల్లు ప్రభువా? కాదు. ₹1,00,00,000 ఇచ్చేయ్యా? కాదు. నేనున్న కంపెనీలో గొప్ప ప్రమోషన్ ఇచ్చే నాకు? కాదు. మంచి వాహనం ఇయ్యి, మా అబ్బాయికి త్వరగా పెళ్లి చేసేయి, మా అమ్మాయికి పెళ్లి చేయి. అయా కోరికలు కోరుతాం, క్షయమైన కోరికలు కోరుతాం. మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూసాం. ఆయన మనం అడగక్కర్లేదు, ఆయనే మన కోరికలన్నీ తీరుస్తాడు. దేన్ని బట్టి తీరుస్తాడు కోరికలు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. ఎవరన్నా తీసి సహకరిస్తారా? మనలో కార్యసాధకమైన తన శక్తి చెప్పున, మనలో ఏదైనా కార్యాన్ని సాధించాలంటే అది ఆయన శక్తి చొప్పునే, ఆయన బలం, ఆయన జ్ఞానం. అందుకే మనం టెంపరీగా ఆలోచన చేస్తాం. భగవంతుడు ఆయన దగ్గర ఆలస్యం అవ్వచ్చు, అలక్ష్యం మాత్రం కాదు. ఆయన నిర్లక్ష్యం చేయడు, ఆయన నిన్ను మర్చిపోడు. మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించిన వాటన్నిటి అర్థం కాదు మనకి. అడుగు వాటన్నిటికంటేను, ఊహించిన వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగునుగాక. ఆమేన్. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల. అందుకే మీరు పైనున్న వాటి మీదే మనసు పెట్టుకోవాలి, పైనున్న వాటిని వెతకండి అన్నాడు. మీరు అడిగితే ఆయన్ని అడగండి, ఆయన్ని అడిగితే మిగిలినవన్నీ ఆటోమేటిక్గా దానంతా అదే వస్తాయండి. దేని గురించి మీరు చింతించొద్దు అన్నాడు. మీ యాంగ్జైటీస్ అన్నీ నా మీద వేయండి, మీ బాధలు, మీ కోరికలు, మీ ఆశలు. ఎలాగవుతుంది ప్రభువా, ఏం చేయను? ఆయన చేతికి అప్పు చెప్తాం. అది ఒకవేళ ప్రభువా చేయగలడు, ఆయన రక్షించగలడు. ఒకవేళ రక్షింపకపోయినాను, యెహోవా యొద్ద ఒక వరం అడిగాను, దాన్ని నేను వెతుకుతాను. యెహోవా ప్రసన్నతను చూడడానికి, ఆయన ఆలయంలో ధ్యానం చేయడానికి, వాక్యమును ధ్యానం చేయడానికి నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపకూర్చున్నాను. అందుకే అన్నాడు 27వ అధ్యాయం 13వ వచనంలో, సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకం నాకు లేని ఎడల నేనేమైపోతాను, ఏమైపోదును? యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యము తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకో. బా, ఎంత గొప్ప ఆదరణ కలిగించే మాట. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు ప్రభువా నా కన్నులు తెరువుము, నా కన్నులు తెరువుము. నేను మనం చూసాం, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. 2, నా హృదయంలో నీ వాక్యము ఉంచుకున్నట్టు చేతనే కదా. 3, నీ వాక్యమును జాగ్రత్తగా వెతకడం ద్వారానే కదా. ప్రభువా నీ ఆజ్ఞలు, నీ వాక్యాన్ని ధ్యానం చేస్తాను, నీ వాక్య ప్రకారం బ్రతుకుతాను, నీ వాక్యానికి లోబడతాను, నీ వాక్యమును బట్టి సంతోషపడతాను, నీ వాక్యమును ఎప్పుడు మర్చిపోను. ఇక్కడ భక్తుడు అన్నాడు, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు ప్రభువా నా కన్నులు తెరువు. అలాంటి వరమే నాకు.
ఎప్పుడు నీ సన్నిధిలో ధ్యానం చేస్తూ ఉండాలి. నిన్ను గురించిన ఆలోచనలు నాకు ఉండాలి. నేను నా గురంతా నీ మీదే పెట్టుకోవాలి. నా గురి నీవే అయి ఉండాలి. నా లక్ష్యం నీవే అయి ఉండాలి. నీవు నాకు నీవు నా భాగం, నీవే నా స్వాస్థ్య భాగం, నీవే నా పానీయ భాగం ప్రభు. నిన్ను తప్ప దేన్ని వెదకను నేను. భక్తుడు అన్నాడు, ఆకాశమందు నువ్వు తప్ప నాకు నీకంటే గొప్పది ఏం కనబట్లేదయ్యా. అది దాని అర్థం. నీకంటే గొప్పగా నాకు ఈ లోకంలో ఏం కనబట్లేదు. నువ్వు దొరికితే చాలు, నాకు నువ్వు ఉంటే చాలు. ఆకాశమందు ప్రభువా నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు ప్రభువా. నా శరీరము నా హృదయం క్షీణించిపోయినా కూడా నిత్యము నా తండ్రి నా దేవా నా హృదయమునకు నీవే ఆశ్రయదుర్గంగా ఉన్నావు ప్రభువా. ప్రభువా నీవు శ్వాసమై ఉన్నావు. నాకు ఆస్తి నీవే, నా భాగం నీవే, నీవే నా భాగమును కాపాడుచున్నావు. విలాప వాక్యంలో మనం చూస్తాం, నీవు నా పానీయ భాగం తండ్రి, నా నాకు రావాల్సిన ఆస్తి నీవే. ఏం కావాలి నీకు? 10 ఎకరాల భూమి ఇదిగో తీసుకో అంటే నాకొద్దు, నా దేవుణ్ణి నేను కోరుకుంటాను అంటాడు. ఆయన ఉంటే నాకు చాలండి, మిగిలినన్నీ వస్తాయి. నేను ఎప్పుడు ఒక సామెత చెప్తాను, కోరుకుంటే రాజునే కోరుకోవాలి. రాజు మన ఇంటికి వస్తే రాజుతో పాటు రాజు భోజనం వస్తుంది, రాజుకున్న సెక్యూరిటీ వస్తుంది, రాజుకున్న టీవీ వస్తుంది. ఆయన పక్కన నేను కూర్చోవచ్చు, నా ముందర మేళతాళాలు, వాయిద్యాలు, పాటలు, ఆయనకు వచ్చి స్థుతులన్నీ నాకే వస్తాయి. నేను ఆ ఏనుగు మీద కూర్చున్న చేయమనుకుంటుందంట, నేను నడుస్తుంటేనే కిర్రి కిర్రమంటుంది అనుకుంటుందట. అలా భగవంతునితో మనం ఉంటే మనం ఆయనలా బ్రతకొచ్చండి. అది రాజులా బ్రతకొచ్చు, మహారాజుల చక్రవర్తుల బ్రతకొచ్చు. ఆయన రాజులకు రాజులు. 136వ కీర్తనలు ఇప్పుడే చూసాం. దేవదేవుడు ఎవరుందమ్మా? ఆయన దేవదేవుడు, ఆయన ప్రభువులకు ప్రభు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. యెహోవా కృప నిరంతరము ఉండునుగాక, యెహోవా కృప నిరంతరము ఉండునుగాక, యెహోవా కృప నీ మీద నా మీద నిరంతరము ఉండునుగాక. ఆయన కృప ఉంటే చాలండి, మన రాజులమే. ఆ అద్వితీయ శ్రీమంతుడట ఆయన శ్రీమంతుడు, అద్వితీయుడునకు సర్వాధిపతి. ఆ సర్వాధిపతి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడే ఉన్నాడు. ఆయన ఆ సర్వాధిపతి, సర్వానికి అధిపతి. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, శ్రీమంతుడు, అద్వితీయుడకు సర్వాధిపతి. అబ్బా, మామూలు సర్వాధిపతి కాదు, అద్వితీయుడకు సర్వాధిపతి. స్తోత్రం ప్రభు. 19వ వచనం, నేను భూమి మీద పరదేశినైనాను, నీ ఆజ్ఞలను ప్రభువా నాకు మరుగు చేయద్దయ్యా. నేను భూమి మీద పరదేశిగా ఉన్నాను, ఇది నాది కాదు. నీ ఆజ్ఞలను, నీ వాక్యమును, నీ కట్టడను, నా యొక్క గురేంటో అది నాకు మరుగు చేయొద్దయ్యా. నేను స్పష్టంగా నా యొక్క టార్గెట్ని చూడాలి, స్పష్టంగా వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కనులు అన్నాడు, నా మనోనేత్రములను తెరువయ్యా. నా హృదయం తెరువు, నా మనసు తెరువు. నేను
వినమట్టుగా వింటానేమో, విన్న వాక్యాన్ని లోపలికి తీసుకోనేమో, మర్చిపోతానేమో. ప్రభువా నాకు మరుగు చేయొద్దు, నాకు కనబడేటట్టు, నా కన్నులు కనబడాలి. 20వ వచనం, నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశ కలుగుచున్నది, దాని చేత నా ప్రాణము క్షీణించుచున్నది. దేన్ని బట్టి? నీ న్యాయ విధుల మీద, నీ వాక్యము మీద నాకు ఎడతెగని ఆశలు, పిచ్చి అంత ఏమంటారు, పిచ్చి పట్టినంతగా నా ప్రభువా నీ మీద నాకు ఆశ కలుగుతుంది. దేన్ని ఇష్టపడతాం మనం? దేన్ని ప్రేమిస్తాం? ఆయన వాక్యం మీదట భక్తుడికి ఆశ కలిగి ఉన్నది, దాని చేత నా ప్రాణం క్షీణించిపోతుంది. గర్విష్ఠులను నువ్వు గద్దించుచున్నావు, నీ ఆజ్ఞలను విడిచి తిరిగివారు శాపగ్రస్తులు. ప్రభువా ఒకవేళ నీ వాక్యాన్ని విడిచి తిరిగితే, నీ వాక్యాన్ని లెక్క చేయకుండా ఉంటే, నీ వాక్య ప్రకారం బ్రతకకపోతే నేను శాపగ్రస్తుని అవుతాను. ఉదయకాలన ఒక మాట నేను ధ్యానం చేశాను. యోహాను, మొదటి యోహాను పత్రిక, ఇంక అందరికి తెలిసిన మాటే, మొదటి అధ్యాయము 8వ వచనం. మనము ఉదయం లేచిన వెంటనే ఈ వాక్యము జ్ఞానం చేశాను. ఆ యూట్యూబ్లో కూడా ఈ వాక్యమే చెప్పాను ఈరోజు. ఏమని? మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకుంటాం, మరియు మనలో సత్యం ఉండదు. అనగా యేసుక్రీస్తు వారు ఉండడు, ఆయన సత్యం మనలో ఉండదు. ఇంకా మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి, ఎంత ఘోర పాపినైనా, సమస్త దుర్నీతి అంటే అన్ని పాపముల నుండి ఆయనే మనలను పవిత్రులుగా చేస్తాడు, పరిశుద్ధులుగా చేస్తాడు. ఒకవేళ మనం పాపం చేయలేదని చెప్పుకునే ఎడల ఆయనను అబద్ధికునిగా చేయవారెమ్మగదు, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. ఇంకా అదే చెప్తున్నట్టు ఇక్కడ, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు, ఆయన వెళ్ళిపోతాడు, సత్యం మనలో ఉండదు. యేసుక్రీస్తు వారు మనలో ఉండనే ఉండడు. అందుకే యథార్థంగా భగవంతుని దగ్గర నువ్వు ఎక్కడ అబద్ధం ఆడినా, భగవంతుని దగ్గర అబద్ధం ఆడవనుకో, ఆయన వాక్యం ఉండనే ఉండదు. మంచిది. నేను 22వ వచనం, నేను నీ శాసనములను అనుసరించుచున్నాను, నా మీదకి రాకుండా నిందను తిరస్కారమును తొలగింపము. ఆలెఫ్ 1వ పద్యంలో 119వ కీర్తన 6వ వచనంలో అంటాడు, నీ ఆజ్ఞల అన్నిటినీ నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానం కలుగనేరదు. అవమానం ఎలా వస్తుంది నాకు? నీ సత్యమును అనుసరిస్తే వాడే సిగ్గునందుతాడు, శత్రువే సిగ్గునందుతాడు. నేను నీ శాసనములను అనుసరించుచున్నాను, నా మీదకి రాకుండా నిందను తిరస్కారమును అనగా అవమానమును తొలగించేయ. 23వ వచనం, అధికారులు నాకు విరోధముగా సభ తీర్చి మాట్లాడుకుందరు, నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచుండును. ఎంత విచిత్రంగా ఉందండి. అధికారులేమో మనకి విరోధంగా సభ తీర్చారట, కోర్టులో వేశారట, అక్కడ మన గురించి మాట్లాడుకుంటూ ఉన్నారట. అయితే నీ సేవకుడు దేని గురించి పట్టించుకోవట్లేదు. రోగం వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, అప్పులు వచ్చినా, శ్రమ వచ్చినా, అవమానం వచ్చినా దేని గురించి పట్టించుకోవట్లేదు. తన మనసంతా దేని మీద ఉంది? మన పైన ఇప్పుడు చూసాం, నీ న్యాయ విధుల మీద
అనగా నీ వాక్యం మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది అన్నాడు. దాని చేత నా ప్రాణం క్షీణించిపోతుంది అని పాడుతూ ఉన్నాడు భక్తుడు. ఇక్కడ 23వ చరణంలో అధికారులు నాకు విరోధంగా సభ తీర్చి మాట్లాడుకుందరు, నీ సేవకుడైతే దేని గురించి పట్టించుకోకుండా నీ కట్టడలను అనగా నీ వాక్యమును ధ్యానించుచుండును. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. నీ శాసనముల ప్రభువా అనగా నీ వాక్యము తండ్రి నాకు సంతోషం అవుతుంది. అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. దేవునామమునకు మహిమ కలుగునుగాక. 3:1 అలెఫ్ బేత్ గీమేల్. ఇందులో ఈ గీమేల్ అనే పద్యంలో నాకు చాలా ఇష్టమైన మాట, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులను తెరువుము. ఇదే కీర్తన 37వ వచనంలో కూడా మనం రేపు చూడబోతున్నాం. అంటే రేపంటే ముందు రాబోయే దినాల్లో వ్యర్థమైన వాటిని చూడకుండా, ఏమన్నాడమ్మా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. మనకి వ్యర్థమైనది ఉంటుంది, లోకంలో ఉంది, దాని జీరో ఉండదు. అది అక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు, ఆరువైన యోసేపు ఇంట్లో, యోసేపు ఆ ఇంట్లో ఉన్నాడు, పాపం ఉంది ఎదుట, కానీ ఆ పాపం నుంచి తను పారిపోయాడు. ఇక్కడ వ్యర్థమైనది ఉంటానే ఉంటుంది. ఉంది కదండి, పెట్టాడు కదండి, చూడకుండా ఎలా ఉండాలి? కుదరదు. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. మనం త్రిప్పుకోవాలి. ఒకవేళ నీకు ఆ శక్తి లేకపోతే, ఆ నిగ్రహ శక్తి కావాలని ప్రభువుని వేడుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. వాక్యమే గైడ్ చేస్తుంది. నన్ను ఆ వాక్యమే నిన్ను గైడ్ చేస్తుంది. నీ మార్గములో నడుచుకొనుటకు నన్ను బ్రతికించు. ఒకవేళ నీ కనులు తిప్పుకోకుండా చూస్తూ ఉంటే చచ్చిపోతావు, దాని అర్థం అది. ఒకవేళ తిప్పుకొని ఆయన మార్గాల్లో నడుస్తూ ఉంటే బ్రతుకుతాం మనం. ఇది లెక్క. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము, నీ మార్గములో నడుచుకున్నట్టుకు నన్ను బ్రతికింపము. ఇది సూత్రం. గాడ్ బ్లెస్ యూ అమ్మా. భగవంతుడు ఈ ఉదయకాలన గీమేల్, నీ సేవకుడైనా నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము కృపను చూపించయ్యా. నీ కృపను చూపించు. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయొద్దు. నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది, దాని చేత నా ప్రాణము క్షీణించుచున్నది. గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు, నీ ఆజ్ఞలను విడిచి తిరిగివారు శాపగ్రస్తులు. నేను నీ శాసనములను అనుసరించుచున్నాను, నా మీదికి రాకుండా నిందను తిరస్కారమును తొలగింపము. కండిషన్ చూడండి, నేను పాటిస్తున్నాను, నాకు సహాయం చేయి. నేను నిన్ను వెంబడిస్తున్నాను, నువ్వు తప్ప నాకు ఎవరున్నారు చెప్పు? నీవే కదా, నువ్వు మాట ఇచ్చావు కదా నాకు, నీవే మాట ఇచ్చావు, నీవే కాపాడు నా కుటుంబాన్ని, నన్ను నువ్వే కాపాడాలి. మనం డిమాండ్ చేయొచ్చండి. ఎప్పుడు డిమాండ్ చేయొచ్చు తెలుసా? మనం పైన వాటన్నిటిని టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటామే, అన్నిటిని ఫుల్ఫిల్ చేస్తే మనం అడగొచ్చు డైరెక్ట్గా, ఎందుకు చేయవు ప్రభువా నాకు నాకు చేయకపోతే ఎవరికి చేస్తావు నువ్వు? మనం అడుగుతాం కదా. నేనేం తక్కువ చేశానండి, ఏం తక్కువ చేశాను, మీరు చెప్పినలా చేస్తున్నాను కదా. మనం పై అధికారిని అడుగుతారు, చాలామంది నన్ను కూడా అడుగుతారు. మేము
ఏం తక్కువ చేసాం? అందరిలా పని చేస్తున్నాం కదా. మనం నీ అంతటి నువ్వు అనుకుంటే సరిపోదు, నీ యజమాని అనుకోవాలి. నువ్వు ఎలా చేస్తావో, ఎలా పాటిస్తున్నావో, ఎలా వాక్యంని బట్టి రికార్డ్ అయ్యి ఉంటుంది సీసీ కెమెరాలో. ఆయన అడుగుతాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా శభాష్ అని ఆయన చెప్పాలి. ప్రభు మెచ్చుకునేవాడు ధన్యుడు. నీ అంతటి నువ్వు అతిశయిస్తూ కుదరదు. భగవంతుడు యాకోబు అనేవాడిని ఆయన పొగడాలి. నీ గొప్పతనం నువ్వు డ్రమ్ వేసుకుంటే కాదు. సెల్ఫ్ డబ్బా అంటారు. సెల్ఫ్ డబ్బా అంటే తన డప్పును తానే కొట్టుకుంటాడు. ఎవరు కొట్టాలి? యెహోవా కొట్టాలి. దేవుడే మెచ్చుకోవాలి. ఆయన నిన్ను ఉద్ధరించాలి. ఆయన నిన్ను పైకి తీసుకురావాలి. అధికారులు నాకు విరోధంగా సభ తీర్చి మాట్లాడుకుంటారు, నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచుండు. అసలు ఈ వాక్యాన్ని ఒక్కొక్కటి మనం ప్రభువా ఇంకా వివరించడానికి నాకు శక్తిని అని అడుగుతున్నాను. నేను చక్కగా వివరించాలి, చక్కగా నాలో తీసుకోవాలి, అబ్స్ట్రాక్ట్ చేసుకోవాలి వాక్యాన్ని. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలైన, నా ఇంటికి ఆలోచనకర్తలు అవే. గాడ్ బ్లెస్ యూ అమ్మా. దేవుడు పరిశుద్ధ వాక్యమును దీవించును గాక.